తుపాకుల మూతతో దద్దరిల్లిన దండకారణ్యం 31 మంది ఎన్కౌంటర్ ఎదుర్కాల్పుల్లో 2 జవాన్లు మృతి మరో 2కి గాయాలు బీజాపూర్లో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య కాల్పులు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ భేటీ సందర్భంగా ఘటన మృతుల్లో తెలంగాణ క్యాడర్ నేతలు 12 మృతదేహాలు స్వాధీనం 2026 మార్చి కల్లా నక్సలిజం అంతం హోంమంత్రి అమిత్ షా దండకారణ్యంలో మరొకసారి తుపాకులు గర్జించాయి మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర పోరులో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంపై పోలీసులు దాడి చేయడం కాల్పులకు దారితీసింది మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 40 రోజుల్లో 81 మంది నక్సల్స్ భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందారు అసలు వాళ్ళలో మార్పు తీయవాళ్ళు కానీ ఇట్లా వాళ్ళు సమావేశాలు పట్టుకుంటా అంటే విరుచుకపడడం లేకపోతే వాళ్ళని పట్టుకొని చంపడం లేకపోతే ఇట్లా ఎంతమంది చంపుకుంటూ పోతారు ఇప్పుడు ప్రభుత్వాల మీద బాధ కలిగినప్పుడు ప్రభుత్వాలు చేసే దుశ్చర్యలకు బాధ కలిగినప్పుడు ఎవడో ఒకడు ఆయుధం పట్టుకొని వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఆ మార్పు దిశగా ఏమైనా సమావేశాలు కావచ్చు కానీ రివార్డులు కావచ్చు కానీ ప్రకటిస్తూ వాళ్ళు ఎందుకు మీరు ఆయుధం పట్టడం వల్ల ప్రాణాలు పోతాయి తప్పించి మీకు వచ్చేది ఏం లేదనేది ఒక మంచి మాటలు చెప్పి మార్చవాలి కానీ ఇట్లా 31 మందిని 80 మందిని చంపుకుంటూ పోతా అంటే ఎవడో ఒకడైతే అసంతృప్తితోటి పోతూనే ఉంటారు కదా ఎంతమందిని అని చంపుతారు ఇట్లా చంపడమే పరిష్కారమే ఇక భారీ ఎన్కౌంటర్ ఇది